గురుగారు మరొక సందేహం అండి. పొన్నూరు నుంచి మణి గారు రాస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రారంభించే 16 సోమవారాల వ్రతం విశిష్టత ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. మొదలైన వ్రతాలు ఈ 16 సంఖ్యతో జరిగేటువంటివి ఒక సంపూర్ణత పద్ధతిలో ఈ నోములు వ్రతాలు ఈ స్త్రీలకు నియమించారు. అట్లా 16 సంఖ్య షోడశ కళలతో సంపూర్ణతను తెలియజేస్తుంది. చంద్రునకు 16 కళలు, మనకి పౌర్ణమికి 15 మనం తిథులు చెప్పుకుంటే 15వ తిథికి ఆయన పూర్ణంగా కనపడతాడు. మరి మనకు కనపడినటువంటి కళ అది ఈశ్వరుని వద్ద ఉంటుంది. ఈ మొత్తం షోడశ కళలు. అలాగే అమ్మవారి యొక్క మంత్రం, సంపూర్ణ మంత్రం షోడశి, 16 అక్షరములుగా ఉండేటువంటి షోడశి మంత్రం. ఇది ఒక సంపూర్ణతకు సూచనగా చెప్పబడేటువంటిది. కాబట్టి ఈ నభోమాసంలో బార్హస్పత్యమానం ప్రకారం మనం కార్తీక మాసానికి ఇచ్చేటువంటి విలువను శ్రావణ మాసానికి ఆ ప్రాంతంలో ఆ బార్హస్పత్యమానం ప్రకారం ఇస్తూ ఉన్నారు. కనుక మనమందరం కూడా శ్రావణ మాసానికి ఎన్నో రకాలైనటువంటి జయంతులు, ఉత్సవాలు, పూజలు, పునస్కారాలు జరుపుకోవడానికి శ్రావణ మాసం మనకు విశిష్టమైనటువంటిది. అయితే ఇక్కడ మనకి వ్యవసాయ ప్రధానమైనటువంటి ప్రాంతం, దేశం అవటం చేత, వర్షం ఎక్కువగా కురిసే సమయం అవటం చేత రైతులు అందరూ కూడా పొలాల పనుల్లో వీటిల్లో ఉండటం వలన స్త్రీలకు ఉపయోగపడే ఎక్కువైనటువంటి ఈ మంగళగౌరి, అలాగే అమ్మవారు వరలక్ష్మి వ్రతాదులన్నీ కూడా వారికి ఏర్పాటు చేసి వాళ్ళు ఈ పొలాల్లో కానీ వాటిల్లో ఇళ్లల్లో నీళ్ళల్లో పనిచేసేటప్పుడు వాళ్లకు చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పసుపు కుంకుమలను ఎక్కువగా ఉపయోగించడం కానీ, ఈ శనగలు ఎక్కువగా ఉపయోగించడం, అలాగే తమలపాకులు ఎక్కువగా ఉపయోగించడం, ఇవన్నీ కూడా స్త్రీల ఆరోగ్యమునకు పనికొచ్చేటువంటి విషయములుగా మనకు వైద్య శాస్త్రం చెబుతున్నది. శనగలు తినటం వలన ఎన్నో రకాలైన అనారోగ్యాలు వారికి తగ్గుతాయి. ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి ఈ విధంగా శ్రావణ మాసాన్ని మనకు దక్షిణాది ప్రాంతంలో ఈ చాంద్రమానం ప్రకారం ఇట్లా మనం జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 16 ఫలాల నోము కానీ, 16 సోమవారముల వ్రతం కానీ, ఇవన్నీ శ్రావణ మాసంలో తప్పకుండా ప్రారంభించుకోవచ్చు. ఈ శ్రావణ మాసం ఆ విధంగా మనకు శ్రీమన్నారాయణుడు ఆషాఢ మాసంలో ఈ యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి సమయం కనుక ఈ విధంగా ఈ 2 మాసములు స్వామివారి యోగ నిద్రలో ఉండి అందరూ వారి వారి బాధ్యతలు వారు సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది గమనిస్తూ ఉంటారట. కాబట్టి మనందరం మన కర్తవ్యములను చాతుర్మాస్యంగా ఇక్కడి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం ఈ 4 నెలలు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నియమబద్ధంగా జీవించాలి అని మనకు చాతుర్మాస్య వ్రతం చెప్తున్నది. చాతుర్మాస్యం కేవలం సన్యాసులు మాత్రమే జరిపేది అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ మనకు ధర్మశాస్త్రం చాతుర్మాస్య నియమాలు అందరినీ పాటించమని చెబుతున్నది. కాబట్టి ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో ఈ 16 సోమవారముల వ్రతం దీన్ని పాటిస్తాము అని ఒక నియమం పెట్టుకుని పూర్తి చేయడం అనేది మంచి సంకల్పం. తప్పకుండా చేయండి.